ఇక్కడ మీరు నియోజకవర్గం ఏది తీసుకున్నా వైఎస్ రాజశేఖర రెడ్డి స్వగ్రామం బలపనూరు మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నారు మీరు అనేది చెప్తుంటారు. ఎందుకలా? బలపనూరు అనేది కాదు, నేను ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా సీరియస్గానే తీసుకుంటాను. ప్రతి ఒక్క ఊర్లో కూడా మా యొక్క స్థాయిని పెంచుకోవాలా. మాకు ఉన్నటువంటి పెద్ద వీక్నెస్ ఏంటంటే ఒక మంచి కమిటెడ్ క్యాడర్ అనేది అన్ని ఊర్లలో డెవలప్ చేయాలి. మాకు కొన్ని మీరు ఇప్పుడు చెప్పారు కదా 3 మండలాల్లో, ఇది వేంపల్లె కానీ, వేముల కానీ, చక్రాయపేట కానీ, ఈ 3 మండలాలకు మిగతా మండలాలకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఈ 3 మండలాల్లో వీ హ్యావ్ కమిటెడ్ క్యాడర్స్. అంటే మా క్యాడర్స్ ఎవరికి కూడా అమ్ముడు పోడు లేకుంటే భయపడ్డు, వాడు ఒరే అంటే వీడు ఒరే అనేటువంటి స్థాయిలో ఈ 3 మండలాల్లో ఉంటారు. సో ఓటింగ్ ఏ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందో ఆ పార్టీకి జరుగుతుంది. మిగతా మండలాల్లో ఏదంటే మాకు చాలా వీక్ క్యాండిడేట్స్, ఇంకా మా మీద నమ్మకం పెట్టుకొని మిగతా మండలాల్లో అంత స్ట్రాంగ్గా వచ్చేటట్టు లేరు. కానీ ఈ సంవత్సరము తొండూరు అండ్ సింహాద్రిపురం చాలా స్ట్రాంగ్ లీడర్షిప్పే ఉంది. ఇంకా లింగాల పులివెందుల టౌన్ మాకు కొంచెం సెట్ బ్యాక్ ఉంది, దాన్ని కూడా కవర్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ ఒక పాజిటివ్ ఓట్ తీసుకొని పోయి ఈ 2 సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలకు మంచి పనులు చేస్తున్నటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ని ఫస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ క్యాడర్ల ఇంప్రూవ్మెంట్ కూడా చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకు లింగాల పులివెందలలో ఎందుకు వెనకబడ్డారు మీరు? హత్య రాజకీయాలు, హత్యలు. ఆడ దాదాపు 15-20 మంది తెలుగుదేశానికి మద్దతుదారులందరూ చంపబడిన తర్వాత వాళ్ళు ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు ఆ కాలంలో. అంటే ఇది జరిగి 20 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు మీరు ఒక డైలాగ్ విన్నారో లేదో, శివ అని ఒక సినిమా చూసాను నేను పాతకాలంలో, నేను చిన్నప్పుడు స్టూడెంట్ ఉండేటప్పుడు. నాగార్జున సినిమా. ఆ సినిమాలో ఆ విలన్ అంటనమాట ఒకని మర్డర్ చేయమని చెప్తాడు. మర్డర్ చేయమని చెప్పేటప్పుడు ఆ మర్డర్ ఎంత భయభ్రాంతులు కావాలంటే ఇంకొక 20-30 సంవత్సరాలు ఎవడు కూడా ఇది పేరు ఎత్తేదానికి కూడా సాహసం చేయకుండా అంత భయంకరంగా ఉండాలా ఆ మర్డర్ అని చెప్పేసి ఆ విలన్ చెప్తాడు. అదే పరిస్థితి ఇక్కడ. అప్పుడు గతంలో జరిగినటువంటి మర్డర్స్ వల్ల ఎందుకబ్బా మనము ఇప్పుడు కూర్చొని రాజకీయాలు ఎంటర్ అవుతాం, మనం ఏజెంట్గా కూర్చుంటాం, మనం చంపితే ఎవరు మనకు దిక్కు? సో ఈ రకమైనది వాళ్ళే ప్రాపిగేట్ చేశారు. సో రాజకీయంగా ఇక్కడ అధికారులు కూడా పూర్తిగా చేతులు ఎత్తేస్తారు. అది మా బాధ్యత కాదన్నట్టు, లేకుంటే ఇక్కడ డెమోక్రటిక్గా ఇక్కడ పూర్తిగా స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించడం మా విధి కాదన్నట్లు నిర్లక్ష్యం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. సో ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళలో మీరు భరోసా నింపగలుగుతున్నారు అంటే రాజశేఖర రెడ్డి లేకపోయినా ఆ భయం అనేది ఇప్పుడు వాళ్ళని వెంటాడుతుంది అంటున్నారు మీరు? ఇప్పుడు సనగిల్లుతా ఉంది. కాకపోతే కొత్తగా వచ్చిన మార్పు ఏంటంటే పులివెందుల నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వ్యక్తిగత లాభాలు చాలామందికి సమకూరినాయి. ఎలాంటి లాభాలు? వ్యక్తిగతంగా అంటే వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకు ఒక మెడికల్ సీట్ కావాలా, మెడికల్ సీట్ ఇచ్చాడు. ఎవడన్నా ఒక స్థానిక లీడర్ పోయినాడు, నాకు 10 లక్షలు అప్పు ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది అంటే ఇదో తీసుకో 15 లక్షలు తీసుకో అని డబ్బులు ఇవ్వడము, ఇటువంటి కొన్ని ఉద్యోగాలు ఇవ్వడము, ఇవి కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి ఇప్పటికీ ఒక నమ్మకం ఏంటంటే వాళ్ళు ముఖ్యమంత్రి అయితే మనం కూడా ఒక 50 లక్షలు సంపాదించుకోవచ్చు, 1 కోటి రూపాయలు సంపాదించుకోవచ్చు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఎక్కువ మంది ఉండొచ్చు. అంటే రేపు సతీష్ రెడ్డి గారు గెలిచి మంత్రి అయితే, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం మంత్రి అయితే మేము ఏదైనా సంపాదించుకుంటే మార్గం ఉంటుంది, మేము కూడా బాగుపడతామన్న ఎవరికి ఆ భరోసా లేదంటారా? అంత స్థాయిలో ఉండదు కదా. ఇప్పుడు ఆ కంపారిజన్, ఇప్పుడు మీరు ఊహించుకోండి, ఒక 1 కోటి రూపాయలు ఆయన నమ్ముకుంటే 1 కోటి రూపాయలు వస్తుందనే వానికి ఈయన నమ్ముకుంటే 1,00,000 రూపాయలు వస్తుందిలే నాకు అనేదానికి చాలా తేడా ఉంటుంది. ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడు, నాకు 1 కోటి రూపాయలు కావాలని అనుకుంటాడు, నాకు 1,00,000 రూపాయలు కావాలని చెప్పి సంతృప్తి పడే వాళ్ళ శాతం చాలా తక్కువ. ఎంత కావాలంటే ఎంత ఎక్కువ పెద్దగా పైకి ఎదగాలనేటువంటి వాళ్ళే ఎక్కువ సంపాదించుకోవాలనుకునే వాళ్ళే ఎక్కువ. అంటే ఇప్పుడు దామాషా పద్ధతి ప్రకారము తుంగభద్ర నుంచి రావాల్సిన తుంగభద్ర జలాలు మీకు పూర్తి స్థాయిలో వస్తున్నాయంటారా? అసలుకి తుంగభద్ర నుంచి మొత్తం హెచ్ఎల్సి సిస్టమ్కి అంతా హై లెవెల్ కెనాల్కి అంతా 32.5 టీఎంసీ రావాలా. 32.5 టీఎంసీలో కూడా ఆ యొక్క తుంగభద్ర రివర్, ఆ యొక్క డ్యామ్ కొంచెం సిల్టప్ అయినటువంటి కారణంగా పూడిక పేరుకుపోయిందంతా 130 టీఎంసీలు పంచాల్సింది ఇప్పుడు 100 టీఎంసీలు పంచుతున్నారు. దాన్ని ప్రోరేటగా పంచినప్పుడు 32.5 వచ్చేసి 23, 22 ఇట్లా వస్తూ ఉంది ప్రతి సంవత్సరం మనకు.